ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నేతలు అధికారులు క్యూ కట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేశిరెడ్డి చెన్ని, బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నేతలు, అధికారులు క్యూ కట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు. పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, కేశినేని చిన్ని, బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చంద్రబాబును కలిసేందుకు అటు అధికారులు, గెలిచిన నేతలు కూడా క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మాత్రం విజయం సాధించిన తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడిని కల్పించేందుకు చాలా మంది చూసుకున్నట్టు మాత్రం అగ్రనేతలు సైతం ఈ రోజు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఉండవల్లి నివాసానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం మరికొద్ది సేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయకముందే మాత్రం ఎన్డీఏ కూటమిలో ఏదైతే ఉందో పక్షాల సమావేశం కూడా సాయంత్రం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కావడంతో మాత్రం ఈ కీలక పరిణామాలు అదే విధంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏకి 272 కావాల్సి ఉంటుంది. 240 మాత్రం ఏదైతే ఉందో బీజేపీకి వచ్చే తర్వాత కూటమిలో ఏదైతే ఉందో మిగిలినవి కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కూడా ఎన్డీఏ కూటమి పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ సహకారం ఎంతో అవసరం. అదే విధంగా చూసుకుంటే మాత్రం కేబినెట్ లో కూడా వీళ్ళకి కూడా టీడీపీకి కూడా కొన్ని సీట్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైన పదవులు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా చర్చ జరిగే విషయంగా ఈ సమావేశంలో సాయంత్రం మాట ముందుగానే ప్రణాళిక దృష్ట్యా మాత్రం ఈ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరు టీడీపీ నుంచి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎవరికి నియామకం చేయాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక
క్లారిటీ కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా నిన్న పిలుపు మేరకు మాత్రం చంద్రబాబు నాయుడు ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నాడు. అదేవిధంగా చూసుకుంటే దాదాపు అమిత్ షా కూడా భేటీ అయ్యి కొంతమంది కీలక నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఎన్డీఏ కూటమిలో మాత్రం టీడీపీ భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా చర్చలు జరిగిన తర్వాత కూడా ఏదైతే ఉందో దీని మీద కూడా ఎక్కువగా ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు, అదేవిధంగా చూసుకుంటే మాత్రం భిన్నాభిప్రాయాలు కూడా, అదేవిధంగా చూసుకుంటే మాత్రం గతంలో చేసుకుంటే మాత్రం కొన్ని కీలకమైన పదవులు ఇచ్చే విషయంలో కూడా మరోసారి క్లారిటీ ఇచ్చేందుకు మాత్రం ఈ ఢిల్లీ పైన కానున్నారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివారులో గల దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలోని 4 కౌంటింగ్ హాల్స్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రి కల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరు కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమిగూడవద్దని ఎస్పీ చంద్రజిత్తి ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు. నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్పై ఒకటి చేస్తున్నారు. సిబ్బంది వాటిని టేబుల్పై కుప్పలుగా పోసి 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కిస్తారు. బండిలు కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు మొదలు కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపైన, గెలుపు కోటాపైన స్పష్టత వస్తుంది. అప్పటికి ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింద నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి గల కారణాలేంటి? 2019లో 151 సీట్లలో గెలిచిన జగన్ పార్టీ 2024 ఎన్నికలు వచ్చేసరికి అత్యంత దారుణమైన ఓటమిని మూటకట్టుకోవడం వెనుక మతలబేంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం మూటకట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన వైసీపీ 5 ఏళ్లు గడిచేసరికి పాతాళంలోకి పడిపోయిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వైసీపీ పరాజయానికి దారితీసిన కారణాలేంటి అన్నది ఓసారి పరిశీలిస్తే చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది విపరీతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు. నిజమే, అభివృద్ధిని మర్చి సంక్షేమ పథకాలను విపరీతంగా అమలు చేయడంపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్లుగానే వివిధ పథకాల పేరుతో లక్షల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. అయితే ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన అభివృద్ధిని పక్కన పెట్టేశారన్న మాట వినిపించింది. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెద్దగా లేని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలు తమ పాలనలో భారీగా వచ్చాయని, ఎంఓయూలు పెద్దెత్తున కుదిరాయని వైసీపీ ప్రభుత్వం నేతలు చెప్పినా అవి కార్యరూపం దాల్చుకపోవడం మైనస్ గా మారింది. ఇక రహదారులు వైసీపీ పాలనలో దారుణంగా పాడైపోయాయి. ఒక్క జాతీయ రహదారులు మినహాయిస్తే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు దారుణంగా పాడైపోయాయి. వాటికి మరమ్మతులు చేయాలంటేనే కోట్లాది రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ సంక్షేమ పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం ఖర్చవుతూ ఉండడంతో రహదారుల దుస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చదంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రానికి రాజధాని అంటూ లేకపోవడం కూడా వైసీపీ పాలనకు మైనస్ గా మారింది. 2014లో అమరావతికి ఓకే చెప్పిన జగన్ ఆ తర్వాత కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 3 రాజధానులకు చేకొట్టారు. పోనీ అవైనా పూర్తి చేశారా అంటే అది లేదు. పైగా కోర్టు కేసులతో పరిస్థితి దారుణంగా తయారైంది. చివరకు ఇతర రాష్ట్రాలు ఏపీకి రాజధాని కూడా లేదంటూ ఎద్దవ చేసే పరిస్థితి వచ్చింది. పైగా అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసినా, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించినా సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు మొదటి నుంచి వినిపించాయి. ఇది కూడా వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం కూడా కొంతమేర మైనస్ గా మారిందన్న విమర్శలున్నాయి. ఆధారాల సంగతి కాస్త పక్కన పెడితే టీడీపీ అధినేత అరెస్టు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు కూడా ప్రభుత్వానికి, వైసీపీ అధినేతకు చెడ్డ పేరు తీసుకొచ్చిందన్న మాట వినిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన పార్టీలు కలవడం, తమతో కలిసి వచ్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకోవడంతో 3 పార్టీలు కలిసి వచ్చాయి, ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. దీనికి తోడు రాష్ట్రంలోని సిపిఐ, సిపిఎం, ఇతర మేధావులు, కంటికి కనిపించిన శక్తులన్నీ వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. జగన్ పార్టీ గద్దె దిగాలని బలంగా కోరుకోవడంతో పాటు గట్టి ప్రయత్నాలు చేశాయి. దీంతో వైసీపీ ఓటమి పాలు కాక తప్పలేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు వైసీపీ ఓటమికి పార్టీ అధినేత జగన్ సైతం కారణమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఇలా ఎవరు చెప్పినా తాను అనుకున్నదే సీఎం జగన్ చేస్తారని అంటారు. అదే ఎన్నికల్లో మైనస్ గా మారిందన్న ప్రచారం సాగుతోంది. పైగా పెద్దెత్తున ఎమ్మెల్యేలను ఎన్నికల వేళ మార్చడంతో ఆయా నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఇది కాస్త క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తుంది. సీట్లు కోల్పోయిన అభ్యర్థులు కొత్త వారికి సహకరించేందుకు పైకి సుముఖంగానే కనిపించినా లోలోన మాత్రం వ్యతిరేకంగా పనిచేశారన్న వాదన వినిపిస్తోంది.
లాస్ట్ బట్ నాట్ లిస్ట్ అన్నట్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షాలు చేసిన ఆందోళన ఫలించిందనే చెప్పాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లుబీగిన అసంతృప్తి కూడా వైసీపీ పరాజయానికి ప్రధాన కారణమనే చెప్పాలి. తమకు రావాల్సిన బకాయిలను, ఇంక్రిమెంట్లను ఇవ్వడంలో వైసీపీ సర్కార్ చేసిన ఆలస్యంపై ఉపాధ్యాయ సంఘాలు లోలోన రగిలిపోతూ సమయం రాగానే తమ వంతుగా వైసీపీకి వ్యతిరేకంగా మీట నొక్కారు. దీంతో వైసీపీ దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. ఎన్నికల్లో 4 రౌండ్ల ఫలితాల తర్వాత జరగబోయేది ఇదే అని ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ ముందే చెప్పారు. దేశంలో తుది విడత పోలింగ్ ముగిసిన వెంటనే వైసీపీ విజయం సాధిస్తుందని కొన్ని సంస్థలు, టీడీపీతే గెలుపని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఐపాక్ ఆఫీస్కు వెళ్లిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యల అనంతరం ప్రశాంత్ కిషోర్ స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఊహించని విధంగా వైసీపీ ఓటమిని ఎదుర్కోబోతుందని వ్యాఖ్యానించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ తరపున వైసీపీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐపాక్ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీని విజయపదంలో నడిపించే వ్యూహాలు రచించారు. అంతకుముందు బీజేపీ తరపున పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అనంతరం ఆయన పశ్చిమ బెంగాల్ తృణమూల్ తరపున వ్యూహకర్తగా పనిచేశారు. మమతా బెనర్జీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో కీలకంగా వ్యవహరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ జనతాదళ్ తరపున వ్యూహాలు రచించి నితీష్ కుమార్ సీఎం అయ్యేలా కృషి చేశారు. తమిళనాడులో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల ఫలితంగా డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట అనేది పలుమార్లు నిరూపితమైంది. ఆయన అంచనాలు, జోష్యాలు కూడా నిజం అవుతాయనేందుకు తాజాగా ఏపీలోని ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలిచాయని చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసుగు చెంది మార్పు కోరుకున్నారని ఆలగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా అఖిలప్రియ తెలిపారు. టీడీపీ అభ్యర్థిగా ఎన్నికైన భూమా అఖిలప్రియ ఆలగడ్డకు చేరుకున్న అనంతరం కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలగడ్డ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం గెలిచినందుకే కాదు, 2019లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి వాళ్ళ నిర్ణయాన్ని ఎందుకు ఈ విధంగా ఇచ్చారనేది ఆలోచించి దానికి తగినట్టుగానే ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళకి అండగా ఉంటూనే ప్రజా పోరాటాలు చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ కోసము, ప్రజల కోసము మొత్తము ఆలగడ్డ తాలూకాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు మేము 3 కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఇది మా ఇబ్బంది, మా కష్టం, మా రాష్ట్రము, మనం బాగుపడాలని ఒక ఆలోచనతో అందరం కూడా కష్టపడడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో వచ్చిన ఈ రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా అంటే ప్రజలు మనసుతో ఆలోచించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల నాటికి కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు నిరాశను మిగిల్చాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ అసెంబ్లీ ఫలితాల తర్వాత పూర్తిగా పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తుంది. అందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాలు, 2019లో 9 స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ ఈసారి ఫలితాల్లో పాతాళానికి చేరింది. అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ తనకు తిరుగులేనట్లుగా వ్యవహరించింది. కానీ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేక తీర్పునివ్వడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకున్న ఉద్యమ పార్టీని ప్రజలు ఆదరించేందుకు నిరాకరిస్తున్నారని మరోసారి స్పష్టమైంది.
లోక్సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, అన్ని వర్గాలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చేసిన ప్రచారం బీజేపీకి కలిసొచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ కీలక నేతలను తమ గూటికి చేర్చుకోవడం కూడా గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న విషయాన్ని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ పై కుటుంబ పార్టీ అనే ముద్ర కూడా బలంగా పడింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు కూడా బీఆర్ఎస్ ను బొక్కబోర్లా పడేశాయి. కాంగ్రెస్ పట్ల ఇప్పటికిప్పుడు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, మోదీ వేవ్ బలంగా పనిచేయడంతో మెజారిటీ స్థానాలను ఆ రెండు పార్టీలే సొంతం చేసుకున్నాయి. మొత్తంగా 10 ఏళ్లు అధికారాన్ని చెలాయించిన పార్టీకి తెలంగాణ ప్రజలు మొండి చేయి చూపించారు. కేసీఆర్ వాగ్దాటి, రాజకీయ చతురత కూడా లోక్సభ ఎన్నికల్లో పనిచేయలేదు. ఫలితంగా గులాబీ పార్టీ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తుందో చూడాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.